ఇవన్నీ చూసి పైలా ప్రసాద్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏమి చేయలేదు, నువ్వు ఏ విధంగా చెప్తా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు నారా లోకేష్ గారి పిలుపు మేరకు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే ప్రోగ్రాంలో నేను ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో 53 పైచిలుక డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చింది నీకు గుర్తులేదా? నువ్వు అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ నేను అదేవిధంగా నువ్వు ఇన్ఛార్జ్గా ఉంటూ నేను ఇచ్చిన పరిస్థితులు నువ్వు గుర్తులేదా? ఒకసారి గుర్తు చేసుకో. నేను తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సేవ చేశాను, మాడుగుల నియోజకవర్గానికి ఏ విధంగా సేవ చేశానని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇవన్నీ నువ్వు చెప్పేది కళ్ళబొల్లు కబుర్లు అని చెప్పేసి ఈరోజు మాడుగుల నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా నిన్ను నమ్ముకున్న నీ పక్కనున్న నాయకులు కూడా గుర్తించని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకేసుకో. తదుపరి కార్యాచరణ పైలది ఏంటంటే తదుపరి కార్యాచరణ ఈరోజు మీరు అందరూ చూశారు. ఈరోజు ఆత్మీయ సభ నేను కొద్దిమంది ముఖ్య నాయకులతో పెట్టాను, కానీ ఈరోజు చాలామంది రావడం మీరు అందరూ చూశారు. యాక్చువల్గా నేను ఒక 50 నుంచి 100 మంది కార్యకర్తలతో పెట్టి ఒక చిన్న వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి నేను పెట్టడం, కానీ ఈరోజు ఇంత తండోపతండాలు రావడం చాలా నాకే ఆశ్చర్యం అనిపించింది. తదుపరి కార్యక్రమం ఏంటంటే నేను దాన్ని ఏం చేస్తున్నానంటే రేపు 26వ తారీఖున భారీ బహిరంగ సభ పెట్టి అందులో నా తదుపరి కార్యాచరణ నేను ప్రకటిద్దాం అనుకుంటున్నాను. 26వ తారీఖు లోపు పార్టీ కూడా నాతో మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎస్కోట్లో మాట్లాడడం జరిగింది. నాకు ఏం హామీ ఇచ్చారంటే ఒక కార్పొరేషన్గా చేస్తానని చెప్పి అన్నారు. నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్పాను, ఒక పెద్ద నమస్కారం పెట్టి, సార్ నా కార్పొరేషన్ పదవుల కోసం నేను రాలేదు సార్, ఈరోజు ప్రజానాయకుడిగా ఎదుగుదామని వచ్చాను. ఈరోజు ప్రజానాయకుడిగానే ఉంటాను, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, మీరు పునరాలోచించుకొని బీఫామ్ తిరిగి నాకే ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా పునరాలోచిస్తారని చెప్పేసి ఇంకా 2 రోజులు టైం ఉంది. వాళ్ళు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని నాకు బీఫామ్ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే విషయం ఈరోజు ప్రజలకు కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు బీఫామ్ వస్తుందని ఈరోజు నాతో నడిచే నాయకులు ప్రతి ఒక్కరికి మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు, మాడుగుల నియోజకవర్గ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయరని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. పైల నాయకత్వంలో దాన్ని రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గుర్తించి తిరిగి బీఫామ్ చేతిలో పెట్టి బండారు సత్యనారాయణ గారికి అవసరమైతే ఒక 20 రోజులు ఆయన ఆగితే మినిస్టర్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా బండారు సత్యనారాయణకు ఉంది. కానీ పైలా ప్రసాద్ దానికి అర్హుడు కాదు. ఎందుకంటే పైలా ప్రసాద్ ఇప్పుడు వేసిన మొక్క, ఇలాంటి మొక్క ఎదిగి పార్టీలో ఎంతో పదవులు తెచ్చుకోవాలంటే టైం పడుతుంది. కానీ బండారు సత్యనారాయణ సీనియారిటీకి 20 రోజులు ఆగితే ఆయన మినిస్టర్ ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా గుర్తించవచ్చు. అందువలన ముఖ్యంగా నేను బండారు సత్యనారాయణ గారికి మీ మీడియా తరఫున కోరేది ఏంటంటే నా నోటి ముందు నా కూడిని మాత్రం తీసుకోవద్దు బండారు సత్యనారాయణ గారు. ఎందుకంటే ఇది మీ అందరికీ తెలుసు. ఈరోజు 15 సంవత్సరాలు నా కష్టం, పిల్లలను వదులుకొని ఈరోజు నియోజకవర్గంలో నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చాను. ఈరోజు కార్యకర్తల అభిమానాన్ని అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని నేను ఈరోజు ఎంతో కష్టపడి ఈరోజు నేను నియోజకవర్గంలో పనిచేశాను. దాన్ని ఈరోజు వచ్చి గద్దలాగా వచ్చి ఎత్తుకెళ్ళిపోతా అంటే ఇక్కడ కార్యకర్తలు దానికి సుముఖత లేరు. దీనికి పర్యవసానం మనం అందరూ చెల్లించుకోవాలి, పార్టీ కూడా చెల్లించుకోవాలి. మీరు పెద్ద మనసుతో ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. వీలుంటే మీ ఫ్యామిలీస్కి చెప్పండి, ఫ్యామిలీస్ చెప్పి దీన్ని విరమించుకొని మీ పెందుర్తి నియోజకవర్గంలో మీరు చూసుకొని మాకు ఇక్కడ మాడుగుల నియోజకవర్గం మాకు అప్పచెప్తే, అదేవిధంగా మీకు ఇంకా మా మీద నమ్మకం ఉంటే ఈ నాయకత్వాన్ని కూడా మీ ఆధ్వర్యంలో మమ్మల్ని గెలిపించి అక్కడ అసెంబ్లీకి నన్ను తీసుకెళ్ళండి మామయ్య గారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీ గౌరవంగా